హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. అందమైన రాధాకృష్ణులతో హైదరాబాద్లో అబిడ్స్లో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్ని మీకు చూపించాలనిపించింది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ టెంపుల్ని శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను నాంపల్లి మెట్రో స్టేషన్ నుండి ఆటోలో వచ్చాను. అక్కడ నుండి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఎంట్రన్స్, ఇంకొక ఎంట్రన్స్ టెంపుల్ రైట్ సైడ్ లో ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లోని గోశాల ఉంటుంది. ఈ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లో ఇస్కాన్ వాళ్ళది ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది. ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలు, లడ్డు గోపాల్కి డ్రెస్సెస్, జ్యువెలరీ, ఇలా కృష్ణుడి సేవకి ఉపయోగించాల్సిన సామాన్లు అన్ని దొరుకుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి కృష్ణుడి స్టోరీ బుక్స్ మరియు కలరింగ్ బుక్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఇస్కాన్ వెళ్ళినప్పుడు ఈ షాప్కి వెళ్ళి ఈ బుక్స్ని ఒకసారి చూడండి. ఇస్కాన్ సంస్థను స్థాపించింది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు. ఈయన 1965లో హిందుత్వాన్ని, కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి అమెరికా వెళ్లారు. 1966లో న్యూయార్క్ సిటీలో ఇస్కాన్ సంస్థను ప్రారంభించారు. తరువాత ఇండియా వచ్చి ఇస్కాన్ టెంపుల్స్ని అన్ని ప్లేసెస్లో కట్టించడం మొదలుపెట్టారు. అలా హైదరాబాద్లో ఉన్న అబిడ్స్లో ఉన్న ఈ ఇస్కాన్ టెంపుల్ని 1976లో కృష్ణాష్టమి రోజు శ్రీల ప్రభుపాదు గారే ప్రారంభించారు. రాధాకృష్ణులకి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళని గౌర్ నితాయ్ అని పిలుస్తారు. ఎల్లో డ్రెస్లో ఉన్నవారు చైతన్య మహాప్రభు. ఇస్కాన్ ఫాలోవర్స్ చైతన్య మహాప్రభుని కృష్ణుడి అవతారంగా చెప్తారు. చైతన్య మహాప్రభు పక్కన ఉన్నవారు నిత్యానంద్, ఈయన్ని బలరాముని అవతారంగా చెప్తారు. 15వ శతాబ్దంలో చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి కీర్తనలు పాడుతూ కృష్ణుడు చేసిన లీలలు ఏ ప్రదేశాల్లో జరిగాయో చెప్పేవారు. శ్రీల ప్రభుపాద గారు చైతన్య మహాప్రభు చెప్పిన పాఠాలను మళ్ళీ ప్రజలకి పరిచయం చేశారు. శ్రీల ప్రభుపాద గారు ఇక్కడ ఉన్న రాధాకృష్ణులకి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ అని పేరు పెట్టారు. ఈ ఇస్కాన్ టెంపుల్లో నాకు బాగా నచ్చేది రాధాకృష్ణులు ఇద్దరూ పాలరాతిలో మెరుస్తూ చాలా అందంగా ఉంటారు. రాధాకృష్ణులు ధరించే వస్త్రధారణ, పూల అలంకరణ చాలా బాగా చేస్తారు. నేను ఈ ఇస్కాన్ టెంపుల్కి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు రాధాకృష్ణుల బ్లెస్సింగ్స్ తీసుకోవడానికని వెళ్ళాను. రాధాకృష్ణులు చూడగానే నాకు సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది. ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ నేను రాధాకృష్ణుని ఈ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్లో చూడాలి అని అనుకున్నాను. ఎందుకంటే కృష్ణుడికి ఇష్టమైన కలర్ ఎల్లో అండ్ రాధారాణికి ఇష్టమైన కలర్ బ్లూ. సో నేను ఏదైతే అనుకున్నానో అదే కలర్ కాంబినేషన్లో రాధాకృష్ణులు కనిపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో రాధాకృష్ణులు ఇద్దరి ఫేవరెట్ కలర్స్ ఎల్లో అండ్ బ్లూతోనే నా ఛానల్ లోగో పెట్టుకున్నాను. రైట్ సైడ్లో జగన్నాథ్, బలరాం, సుభద్రలు కూడా ఉన్నారు. కిందన చిన్న జగన్నాథుడు ఉన్నారు, చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. చైతన్య మహాప్రభు జీవిత కాలంలో చివరి 24 సంవత్సరాలు పూరిలోనే ఉన్నారు. రోజు జగన్నాథ్ స్వామిని దర్శించుకునేవారంట. జగన్నాథ్ స్వామికి ఎదురుగా ఒక గరుడ స్తంభం ఉంటుంది. చైతన్య మహాప్రభు ఆ గరుడ స్తంభం మీద చెయ్యి పెట్టి అక్కడే నిలబడి జగన్నాథ్ స్వామిని చూసేవారంట. అలా రోజులు, సంవత్సరాల కొద్దీ చైతన్య మహాప్రభు జగన్నాథ్ స్వామిని గరుడ స్తంభం దగ్గర నుండి దర్శించుకోవడం వలన ఆయన నిలబడిన ప్రదేశంలో పాదముద్రలు, స్తంభం మీద చేతి ముద్ర పడ్డాయి. మీరు పూరి వెళ్తే జగన్నాథ్ స్వామికి కొంచెం దూరంలో ఉన్న గరుడ స్తంభం మీద ఈ చేతి ముద్ర, పాదముద్రలు చూడొచ్చు. ఇస్కాన్ వాళ్ళ పెయింటింగ్స్ కానీ, వీళ్ళు బుక్స్లో ఉన్న పిక్చర్స్ కానీ చాలా బాగుంటాయి. ఇక్కడ రాధాకృష్ణులు, గోపికలు మరియు చైతన్య మహాప్రభు యొక్క పిక్చర్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ 8:30కి వెళ్ళాను. ఆ టైంలో ఇక్కడ ప్రవచనం జరుగుతుంది. ఈ టెంపుల్కి ఇంకో ఎంట్రన్స్ ఉన్నది అన్నాను కదా, అటు వెళ్దాం రండి. మీరు గనక ఈ టెంపుల్కి చిన్నపిల్లలతో కానీ వస్తే డోంట్ మిస్ దిస్ ఎంట్రన్స్. కృష్ణుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇక్కడ చూడొచ్చు. ఈ ఎంట్రన్స్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపాద గారిని చూడొచ్చు. తరువాత కృష్ణుడు చతుర్భుజాలతో పుట్టినప్పుడు దేవకీ వాసుదేవులు కంగారు పడితే కృష్ణుడు విష్ణు రూపంలో కనబడి వాళ్ళ జన్మ వృత్తాంతం చెప్పి
తరువాత 2 భుజాలుగా బాలకృష్ణుడు మారిన సంఘటన. తరువాత వసుదేవుడు కృష్ణుణ్ణి గోకులాన్ని తీసుకెళ్తున్నప్పుడు చాలా వర్షం పడుతుండడంతో ఆదిశేషుడు గొడుగ్గా వస్తున్నది చూడొచ్చు. తరువాత కృష్ణుడు మథురాలో నైట్ 12కి పుడతాడు కదా, మరుసటి రోజు గోకులంలో నందోత్సవం జరుగుతున్న సంఘటన చూడొచ్చు. తరువాత తృణవర్త అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుని తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నించిన సంఘటన. తరువాత కృష్ణుడు తన చేతికి అందినని బియ్యాన్ని పళ్ళు అమ్ముకునే ఆవిడకి ఇస్తే ఆవిడ బదులుగా కృష్ణుడికి అన్ని పళ్ళను ఇచ్చేస్తుంది. కృష్ణుడు ఇచ్చిన బియ్యం ఏమో బంగారంగా మారుతుంది. తరువాత కనిపిస్తున్న సన్నివేశం, కృష్ణుడు మట్టి తింటుంటే యశోదామాత వచ్చి నోరు చూపించమంటే కృష్ణుడు బ్రహ్మాండాన్ని చూపిస్తాడు కదా అది. తరువాత కృష్ణుడు ఉట్టి మీద వెన్నను దొంగిలించి కోతులకు ఇచ్చిన సంఘటన, కృష్ణుడు అల్లరి తట్టుకోలేక యశోదామాత రోకలు కట్టిన సంఘటనని చూడొచ్చు. తరువాత యమునా నదిని విషపూరితం చేస్తున్న కాళియా పాముని కృష్ణుడు అణిచివేస్తున్న సంఘటనని చూడొచ్చు. ఇంకా రైట్ సైడ్లో టెంపుల్ నుండి ఫస్ట్ కృష్ణుడు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు గోవర్ధగిరిని ఎత్తి అక్కడ వారిని కాపాడుతాడు కదా ఆ సంఘటన. తరువాత ఉయ్యాలలో ఊగుతున్న రాధాకృష్ణుల్ని భక్తితో గోపికలు నాట్యం చేస్తే ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడుగా కనిపించే సన్నివేశాలని చూడొచ్చు. ఇక్కడ రాధాకృష్ణులతో ఉన్నవారు రాధారాణి యొక్క అష్టసఖులు. వీళ్ళ పేర్లు లలిత, విశాఖ, చిత్రలేఖ, చంపక్లత, తుంగవిద్య, ఇందులేఖ, రంగాదేవి మరియు సుదేవి. తరువాత కృష్ణుడు వృందావనం నుంచి మథుర వచ్చి కంసుని చంపిన సన్నివేశాన్ని చూడొచ్చు. తరువాత కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి సాయం చేస్తూ రథాన్ని నడిపిన సన్నివేశాన్ని చూడొచ్చు. కృష్ణుడు స్వయంగా తానే మహావిష్ణువుగా చూపించే ఈ సంఘటన ఎంత బాగుందో చూడండి. తరువాత కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి విష్ణువుగా విశ్వరూప దర్శనం ఇచ్చిన సన్నివేశాన్ని చూడొచ్చు. తరువాత కృష్ణుడు అన్ని జీవులకి మార్గనిర్దేశం చేస్తాడని చూపించే దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇంకా లాస్ట్లో ఈ లైన్ ఎంత బాగా రాశారో, కృష్ణుడిని తలుచుకొని పూజించే ప్రతి ఒక్కరూ కృష్ణుడిని చేరుకుంటారని వాగ్దానం చేస్తాడంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. రాధే రాధే.